శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 17 నంద్యాల సోమవారం సమయం ఉదయం 10 గంటలకు స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 18 కడప మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 19 ఒంగోలు బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 20 ఖమ్మం గురువారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 22 గుంటూరు శనివారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, 2వ ఆరాధన ఉదయం 10 గంటల నుండి స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 25 భీమవరం మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 13వ వచనం. Psalms 147 verse 13లో ఆ వాక్యాన్ని చదువుతున్నాను. మీరు కూడా నాతో కలిసి ధ్యానించగలరని తెలియపరుస్తూ ఉన్నాను. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. ఈరోజు ఆశీర్వాదము ఏంటంటే వాగ్దానము, దేవుడికి ఇస్తున్న మాట, గొప్ప మాట. నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. ఇదేంటి పాస్టర్ గారు, నా మధ్య నా పిల్లలను ఆశీర్వదించటం అనేది అని అనుకుంటున్నారా? దేవుడు నీకు ఇచ్చిన గర్భఫలము ఇంకా స్థిరపడలేదు, లేకపోతే నా బిడ్డ మంచి భవిష్యత్తులో లేడు, లేకపోతే ఒక జాబులో సెటిల్ కాలేదు, నా బిడ్డ ఇంకా పిల్లలు కలగలేదు, ఫ్యామిలీగా సెటిల్ అవ్వలేదు, నేను చూస్తానా, నా ఆరోగ్య పరిస్థితులు అటు ఇటు ఉంటున్నాయి, ఏమో వాళ్ళు ఎలా బ్రతుకుతారో, నేను ఉన్నంత వరకు వీళ్ళ కోసం ఇంత కష్టపడుతున్నాను, నేను లేనప్పుడు వీళ్ళు ఎలా బ్రతుకుతారు, రకరకాల ఆలోచనలు చేస్తున్నారేమో. దేవుడిస్తున్న మాట ఏంటంటే, నీవు చూస్తుండగానే నీ పిల్లలు ఖర్జూర వృక్షం వలె గొప్పగా గెలలుగా ఆశీర్వదించబడటం నువ్వు చూస్తావు. ఒలీవ మొక్క వలె నిత్య జీవం కలిగినటువంటి స్థితిలో ఆరోగ్యము, ఆశీర్వాదము, సౌందర్యవంతులుగా ఉండటం చూస్తావు. ఫైనాన్షియల్గా ఆశీర్వదించబడటం నువ్వు చూస్తావు. వారు దీర్ఘాయుష్షు కలిగి గొప్ప సాక్షులుగా నిలబడటం నువ్వు చూస్తావు. ఎందుకంటే నీవు చూస్తూ ఉండగానే, నీవు చూడటం కూడా వృద్ధాప్యంలో కాదు, నీవు బలముండగా, ఆరోగ్యం ఉండగా వెంటనే నీ పిల్లలు ఆశ్చర్యకరంగా అభివృద్ధి పొందటం నువ్వు చూస్తావు. వారు రక్షణ పొందటం నువ్వు చూస్తావు. వారు అనేక మంది సేవకులను పిలిచి, మిషనరీలను పిలిచి అనేక మందికి సువార్త చెప్పేలాగా వారికి ధనము ఖర్చు పెట్టి, వారి యొక్క సహాయం అంతా కూడా వారికి ఇచ్చి, సేవ విషయంలో కంకణం కట్టుకుని దేవుని పని చేయటం అనేది నువ్వు చూస్తావు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ మధ్య నీ పిల్లలను దేవుడు ఆశీర్వదించుతున్నాడు. ఏమో తెలివి లేదు, ఎలా బ్రతుకుతాడో తెలివి లేదు, నా బిడ్డకి పెళ్ళి అవుతుందా, పెళ్ళి చేయగలనా, ఒకవేళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెల్త్ పరంగా పిల్లలు పుట్టే అవకాశం లేదంటున్నారు, పిల్లలు నేను చూస్తానా, మనవాడిని ఎత్తుకుంటానా, మనవరాలను ఎత్తుకుంటానా, రకరకాల ఆలోచనలు నీకు ఉండొచ్చు. కానీ నీ మధ్య దేవుడు నీ పిల్లలను ఆశీర్వదించుచున్నాడు. పిల్లలు ఫలించడం నువ్వు చూస్తావు. ఆ చంటి బిడ్డలను ఎత్తుకుని సాక్ష్యం చెప్పి దేవుని గణపరుస్తావు. నా బిడ్డకి ఇల్లు లేదు,
నా బిడ్డకి అది లేదు ఇది లేదు, అక్కడ భయంకరంగా శోధన పడుతుంది. ఎలా ఉంటుందో ఒంటరిగా, ఎలా ఉంటాడో ఒంటరిగా, ఎవరిని పడితే వాళ్ళని నమ్ముతాడు. నా బిడ్డ ఎవరు పడితే ఎవరికి చెప్తుంది నమ్మి మోసపోతాడేమో, అమాయకుడు, అది ఇది అని అనుకుంటావు కదా. దేవుడు నీ మధ్య నీ పిల్లలను ఆశీర్వదించుచున్నాడు. ఏ దుష్టుడు కూడా నీ పిల్లలను పాడు చేయకుండా వారి చుట్టూ ఒక కంచె దేవుడు వేస్తూ ఉన్నాడు. వారు ఎక్కడున్నా దీవెనకరంగా వర్ధిల్లుతారు. భయపడకు, నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు, నీ యొక్క దుఃఖాన్ని దేవుడు చూశాడు. అందుకనే నీ బిడ్డలు ఆశీర్వదించబడటం నువ్వు చూస్తావు, నీ బిడ్డలతో కలిసి ప్రభువుని స్తుతిస్తావు. ఆత్మ నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. జీవం గల దేవుని సన్నిధానంలో ఇశ్రాయేలీలు ప్రజలు ఐగుప్తు నుండి ప్రయాణం చేస్తూ ఉండగా వారు కానానికి వెళ్ళేటువంటి ఆ మార్గంలో వారు మోయాబు దేశానికి వచ్చారు. వచ్చినప్పుడు ఆ మోయాబు దేశంలో ఉన్నటువంటి రాజు బాలాక్ అనేటువంటి ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఆ రాజు ఏం చేశాడంటే వీరందరూ కూడా నాశనం అయిపోవాలి. ఎవరందరూ నాశనం అయిపోవాలి? ఇశ్రాయేలీలందరూ నాశనం అయిపోవాలని చెప్పి యుద్ధము చేద్దామని ప్రయత్నం చేశాడు. వారిని ఖడ్గముతో చంపేద్దామని ప్రయత్నం చేశాడు. కానీ బాలాకు రాజు ఇశ్రాయేలీల ప్రజలను చూచి భయపడిపోయి ఏం చేయాలో అర్థం కాక, మరి ఒక మనుష్యుడు ఉన్నాడు అక్కడ, బిలాం అని. ఆ బిలాం అనే మనుషుడు దేవుని సేవకుడిగా ఉన్నాడు. ఆ బిలాము దేవుని వరము కలిగినవాడు, దేవుని దర్శనము కలిగినవాడు. బిలాం అనేవాడు ఏ పనైనా ఎవరైనా రమ్మంటే దేవుణ్ణి అడిగి వెళ్తూ ఉండేవాడు. అలాంటిది బిలాము ఎవరు దీవించబడాలని కోరుకుంటే వారు దీవించబడతారు, ఎవరు శపించబడాలంటే వారు శపించబడతారని ఈ వర్తమానము బాలాకు రాజు విన్నాడు. విని ఇశ్రాయేలీల ప్రజలందరికీ ఒక భయంకరమైన శాపం కలగజేయాలని చెప్పి బాలాకు రాజు బిలాం అనేటువంటి దాసుని దగ్గరికి వచ్చాడు. బిలాం అనేటువంటి దేవుని దాసుని దగ్గరికి వర్తమానం పంపించాడు. వర్తమానం పంపించి బిలాం అన్నాడు, నేను రావటానికి ఉండదు, దేవుడు నాకు సమయం ఇవ్వలేదంటే మళ్ళీ ఇంకా పెద్దలను పిలిపించాడు. నువ్వు వచ్చి వారిని శపించు. ఎలాగైతే బిలాము బాలాకు రాజు దగ్గరికి వచ్చాడు. బాలాకు రాజు దగ్గరికి వచ్చి ఏం చేయాలన్నప్పుడు అప్పుడు ఆ మేడ పైకి ఎక్కించి అంటాడు, వీరందరూ చూడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నాశనం అయిపోయేలాగా నువ్వు మాట్లాడు, నువ్వు శపించే వీళ్ళందరూ నాశనం అయిపోతారు. అప్పుడు బిలాము అక్కడ నిలబడి శపిందామని నిలబడినప్పుడు తన నోటంపడు దీవెన వస్తూ ఉంది. హల్లెలూయా. సంఖ్యాకాండంలోకి రండి, 23వ అధ్యాయము 11వ వచనం. ఆ సమయంలో బాలాకు రాజు బిలాముతో మాట్లాడతాడు. ప్రియులరా, ఈ బిలాము అంశంలో ఇది 3వ అంశముగా దేవుడు మనకి బయలుపరుస్తూ ఉన్నాడు. సంఖ్యాకాండము Numbers chapter 23 verse 11. బైబిల్ ఉన్నవారందరూ తెరవండి. సంఖ్యాకాండం 23వ అధ్యాయము 11 నుండి. అంతటా బాలాకు బిలాముతో నీవు నాకేమి చేసితివి? చూడండి, అంతటా బాలాకు రాజు బిలాముతో అంటున్నాడు, నీవు నాకేమి చేసితివి? నా శత్రువులను శపించుటకు నిన్ను రప్పించి తిని. ఇదిగో నా శత్రువులను శపించటానికి నిన్ను రప్పించాను. అయితే నీవు వారిని పూర్తిగా దీవించితివనెను. అందుకతడు యెహోవా నా నోట ఉంచిన దాన్ని నేను శ్రద్ధగా పలకవద్దా అని ఉత్తరమిచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ ఈ మాట నాతో చెప్పండి. అంతట బాలాకు బిలాముతో నీవు నాకేమి చేసితివి? నా శత్రువులను శపించుటకు నిన్ను రప్పించి తిని. అయితే నీవు వారిని పూర్తిగా దీవించితివనెను. హల్లెలూయా. ఈరోజు ఈ ఆశీర్వాదం దేవుడు మీకు ప్రకటిస్తూ ఉన్నాడు. ఇంతవరకు ఎవరెవరు శపించారేమో ఈ నెలలో కూడా నీ మేలు ఓర్చుకోలేక ఏడ్చే వాళ్ళు ఉంటారు. నువ్వు సారీ కొనుక్కుంటే కూడా ఓర్చుకోలేని వాళ్ళు ఉంటారు. నీవు చెవులి చేయించుకుంటే ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారని ఏడుచ్చే వాళ్ళు ఉంటారు. నువ్వు ఒక బండి కొనుక్కున్నా, చెప్పాలి, ఒక ఇల్లు కట్టుకున్నా, స్థలం కొనుక్కున్నా,
ఎలా వచ్చేస్తుందో, ఎలా పడిపోతుందో, ఎలా పైకి వెళ్ళిపోతున్నారు. మా ఆయన ఉన్నాడే మాయదారోడు, ఏమీ సంపాదించట్లేదు. మా ఆయన కంటే చిన్న ఉద్యోగం, చిన్న వాళ్ళల్లో మాకంటే పైకి వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. మిమ్మల్ని ఎవరైనా చెప్పిస్తుంటే మీరు నవ్వుకోండి, మీరు గట్టిగా చప్పట్లు కొట్టుకోవాలి. ఎప్పుడు మీ ఇంటి దగ్గర కానీ మీ గురించి ఎవరైనా చెడ్డగా మాట్లాడుతున్నారు అనుకోండి, అమ్మా నీ గురించి వాళ్ళు ఇలా చెప్పుకుంటారమ్మా అంటే, అలాగన్నదాన్ని ఇలా పైకి ఎత్తడం అవసరం లేదు. ఏం చేయాలి? నువ్వేం చేయాలి? వెంటనే చప్పట్లు కొట్టాలి, గట్టిగా చెప్పుడు. మిమ్మల్ని తిడుతున్న వారి వైపు చూసి మీరు గొంతులు వేయాలి. ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు దీనికి మెంటలు వచ్చినట్టుంది, దీని మొగుడికి మెంటలు వచ్చినట్టుంది. అప్పుడు మీరు చెప్పాలి, అవును మాకు మెంటలు వచ్చిందని మా దైవజనుడు చెప్పాడు. ఏంటి మా మెంటలు అంటే, నీ శాపం మాకు ఆశీర్వాదం. ఆమెన్. మిమ్మల్ని ఎవరైనా తిడితే మీకు దీవెన వస్తుంది. బలవంతంగా నువ్వు పాడైపోవాలని కానీ, నీ ఉద్యోగం తీసేయాలని కానీ, నీకు ప్రమోషన్ రాకూడదని కానీ, నీ ఎదుగుదల ఉండకూడదని సాతానుడు ఎంత ప్లాన్ చేస్తున్నాడో, ఎన్ని రకాల కుతంత్రాలు పన్నుతున్నాడో, అదంతా నీకు ఆశీర్వాదముగా మారుతుంది. బాలాకు రమ్మన్నాడు. ఎవరిని? బిలాముని రమ్మన్నప్పుడు బిలాము వచ్చాడు. వీరందరినీ శపించేయంటే వారందరినీ ఈయన దీవించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఆయన బిడ్డలను ఆయన కాపాడుకుంటాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. చూడండి ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. 22వ అధ్యాయము 12వ వచనం చదవండి. 22వ అధ్యాయం 12వ వచనం. అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు. ఓయ్ బిలాము, నువ్వు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు బిలాముతో చెప్పాడు. ఆమేన్. నీవు ఆశీర్వదింపబడిన మనిషివి. రెండు చేతుల పైకెత్తండి. నేను పలుకుతున్నప్పుడు ఆమేన్ ఆమేన్ అని చెప్పండి. మీరు దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు. ఏ శాపం మీ దగ్గరికి రాదు, ఏ కీడు మీ దగ్గరికి రాదు. మీరు ఆశీర్వదింపబడిన వారు. గట్టిగా చప్పటి ప్రభువుని స్తుతించండి. బిలాము దేవుని సేవకుడు బాలాకు పంపించాడు. నీకు ఇంత బంగారం ఇస్తాను, ఇంత వెండిస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తానంటే లాస్ట్లో చివరికి టెంప్ట్ అయ్యాడు. ఎవరు? పాస్టర్ గారు. బిలాము డబ్బు ఇస్తాడంటే టెంప్ట్ అయ్యాడు. ఏముందిలే, 2 మాటలు పైకి వెళ్ళే వీళ్ళందరూ నాశనం అయిపోవాలి యెహోవా నామములు అంటే డబ్బు ఇస్తాడు, తెచ్చేసుకుందాం అనుకున్నాడు. ప్రియులరా, బిలాము ప్రార్థన చేశాడు, ఇలాగ బాలాకు రమ్మంటున్నాడయ్యా, మరి ఏంటంటే వెళ్ళకో, వారిని శపించకు, ఎందుకంటే వారు ఆశీర్వదింపబడిన వారు. ఈ సంవత్సరం మీరు ఆశీర్వదించబడ్డారు. నా ప్రియ సహోదరులరా, మీరు మామూలు వారు కారు, నేను మామూలు మనిషిని కాను. మనము ఈ సంవత్సరము చెర నుండి విడుదల చూస్తున్నాం, సమకూర్చి నడిపించబడుతున్నాం. ఖ్యాతిని, మంచి పేరును దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఇక దీనిని ఎవడు పాడు చెయ్యలేడు. హల్లెలూయా. సేవకులకి డబ్బు ఆశ కలుగుతుంది. సైతానుడు డబ్బు ఆశ పెడతాడు. ఏ దైవజనుడైనా డబ్బుని ప్రేమించాడంటే, డబ్బు కోసమే పనిచేసాడంటే ఆ మనుషుడి దగ్గర దేవుడు ఉండడు. దురాత్మ వచ్చేస్తుంది. ప్రతి సమయంలో దేవుని ఎదుట అన్ని అడిగి ఆయన సిగ్నల్ తోటి వెళ్తున్నందువల్లనే ఈ పరిచర్య ప్రపంచంలో ఎంత దీపస్తంభముగా దేవుడు వెలిగింపజేశాడు. కానీ ఎందుకు చెప్తున్నానంటే, మనం ఏ విషయంలో తొందరపడవలసిన పని లేదు. హల్లెలూయా. ఇక్కడ బిలాము తొందరపడకుండానే ఉన్నాడు, కానీ తర్వాత తొందరపడ్డాడు. బిలాముని మహారాజు బాలాకు రాజు పిలిస్తే వెళ్ళి శపించమంటే, చూడండి బాగా గమనించండి, బిలాము శపించటం మానేసి వారిని దీవిస్తూ ఉన్నాడు. వారిని దీవిస్తూ ఉంటుంటే బాలాకు అంటాడు అనమాట. బాలాకు రాజు 23వ అధ్యాయం 11వ వచనంలో, అంతటి బాలాకు బిలాముతో, నీవు నాకేమి చేసితివి? నా శత్రువులను శపించుటకు నిన్ను రప్పించితివి. అయితే నీవు వారిని పూర్తిగా దీవించేసేవేంటి?
నాకు అర్థం కావట్లేదు అంటే అప్పుడు ఆ బిలాం అంటాడు, నేనేం చేయను, మరి నేనేం చేయను చెప్పు. యెహోవా నా నోట Yes, ఉంచిన యెహోవా, ఆమేన్, యెహోవా నా నోట ఉంచిన దాన్ని నేను శ్రద్ధగా పలకవద్దా? ప్రియులరా, ఈరోజు తన దాసుడి నోట ఈ మాట పెట్టాడు, అదే నేను పలుకుతున్నాను. మీరు ఆశీర్వదింపబడిన వారు, మీరు ఆశీర్వదింపబడిన వారు, మీరు ఆశీర్వదింపబడ్డారు. పాడంత సుఖం లేదు, దూడంత దుఃఖం. ఈ సుఖ దుఃఖములు ఆశీర్వాదాలన్నీ నువ్వు ఈ సంవత్సరం పొందుకోబోతా ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని ఎవరు శపించినా, ఎవరు చేతబడి చేసినా, ఎవరు కీడు తలపెడుతున్నా గొప్ప ఆశీర్వాదం మీకు కలుగుతూ ఉంది. దేవుడు మీకు మేలు చేయనై ఉన్నారు. చివరి మాట చదువుకుందాం, చూడండి 19వ వచనం. బిలాం అంటాడు అనమాట, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. హలో, చెర నుండి రప్పిస్తున్నాను అన్నాడు, అంతే. 6 3 అయినా 3 6 అయినా 100 అయినా 10 అయినా మార్పు రాని మాట దేవుని మాట. హల్లెలూయా. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. ఎస్, మనం అబద్ధం ఆడుతాం గమని, తొందరపడి. ఎప్పుడైనా మనం మాట తిప్పగలం, కానీ మాట తప్పని వాడు, మాట తిప్పని వాడు నజరేయుడైన యేసు దేవుడు. హల్లెలూయా. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. పశ్చాత్తాపడుటకు, అయ్యో పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఏంటో తొందరపడి అలాగ అనేసి 2025 మిమ్మల్ని చెర నుండి రప్పిస్తాను అన్నాను, కానీ ఈ సంవత్సరం కాదు, మీకు మళ్ళీ 2028లో చేస్తానులే అనే మాట, అయ్యయ్యో సారీ అని చెప్పటం, పశ్చాత్తాపడుటకు ఆయన నరుడు కాడు. ఆమేన్. జనవరి వాగ్దానాన్ని మరొకసారి ఈయన ముద్ర వేసి చెప్తా ఉన్నాడు, బాగా గమనించండి. అబద్ధం ఆడుటకు దేవుడు మానవుడు కాడు. పశ్చాత్తాప అంటే అయ్యో చెప్పాను కానీ ఈ నెల నేను చేయలేకపోతున్నాను, రేపు ఈ సంవత్సరం చేయలేను, మరలాసారి చేస్తానులే, ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాను, తర్వాత ఇస్తానులే అనటానికి నరమాత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా. ఆమేన్. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. హల్లెలూయా. నాతో ఈ మాట గట్టిగా చెప్పండి. సాతానుడి నీలా చెప్పాలి నాతో. నేను మాట్లాడుతున్నప్పుడు మీరు కుడి చేయి పైకెత్తి చెప్పండి, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. ఇంకా గట్టిగా చెప్పాలి, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండానా, 2 చేతులు పైకి ఎత్తినప్పుడు చెప్పండి, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. గట్టిగా చెప్పడం ప్రభువును స్తుతించాలి. ఎన్ని సమస్యలు మీ కుటుంబంలో తలెత్తుతున్నా భయపడకండి. వేదనగా ఉందేమో, గుండె జారిపోతున్నట్టుంది, నా వల్ల కాదు ఇన్ని కష్టాలు, ఈ అవమానాలను అనుకుంటున్నావేమో. నీ గుండె నిండా ఉన్న కన్నీళ్లను దేవుడు ముత్యాలుగా మార్చుచున్నాడు. ఏడవలేక ఏడ్చుండవచ్చు, కానీ అబద్ధికుడు కాడు దేవుడు. మరలా నీ వ్యాపారం అభివృద్ధి అవుతుంది. మాట తప్పడు నీ దేవుడు. నీకు మాట ఇచ్చాడు, నీ కుటుంబాన్ని తలగానే చేస్తాడు, కానీ తోకగా చేయడు. అయ్యో అన్నాను కానీ ఇప్పుడు చేయలేననేవాడు కాదు, నరపుత్రుడు కాదు, ఆయన తల్లిదండ్రులకు జన్మించిన వాడు కాదు, పరిశుద్ధాత్మ ద్వారా కన్యమరి గర్భాన్ని జన్మించిన వాడు, దైవ కుమారుడు యేసు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట ఏమన్నట్టు, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా, ఇదిగో దీవించమని నాకు సెలవాయను. ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేను. మీ ఆశీర్వాదాలు ఏ దుష్టుడు ఆపలేడు. మీ ఆశీర్వాదాలు ఏ దుష్ట శక్తి ఆపలేదు. మిమ్మల్ని దేవుడు నిలబెడుతున్నాడు. మీరు ఈ 12 నెలలు చాలా ప్రతిష్టగా చేయండి. 1000 తరాలు మీ మీద దీవెన ఉండిపోతుంది.
ఎన్నాళ్ళు ఉంటుంది? మీ నెక్స్ట్ జనరేషన్ కూడా ఆశీర్వాదంగా ఉంటుంది. నువ్వు నమ్మిన దేవుడు నీకు మాట ఇచ్చాడు. ఏంటి మాట అంటే, చెర నుండి విడుదల, సమకూర్చి నడిపిస్తుట, ఖ్యాతిని, మంచి పేరు. ఈ మాట ఇచ్చిన వాడు అబద్ధికుడు కాడు. హల్లెలూయా. దానిని పాస్టర్ గారు ఏమంటున్నాడంటే, బిలాం అంటున్నాడు, నేను దాన్ని మార్చలేను. ఆమేన్. హల్లెలూయా. ఆయన మార్చలేడు. ఇంకెవరు ఎన్ని ప్రార్థన చేసినా నీ దీవెన పోవాలని ఎవరు ప్రార్థన చేసినా నీకు పోదది. శపించారనుకోండి, ఆ శాపము కూడా మనకు ఆశీర్వాదంగా వచ్చేస్తుంది. వారు శపించారనుకోండి, వారి దీవెన కూడా మనకు వచ్చేస్తుంది. ప్రియులరా, అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. తర్వాత పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీ వాగ్దానాలన్నీ దేవుడు నెరవేరుస్తున్నాడు. మీరు మీ ప్రార్థనా మందిరాల్లో తీసుకున్నటువంటి జనవరి 1 వాగ్దానము కూడా నెరవేరుతుంది. మీ సంఘాల్లో ప్రకటించింది నెరవేరుతుంది. తన వాగ్దానం ద్వారా పుట్టిన సేవకుడు నా ద్వారా ప్రకటించింది నెరవేరుతుంది. అన్ని ఆశీర్వాదాలు మీరు ఎక్కువగా ప్రార్థన చేయండి. ఆయన అబద్ధికుడు కాడు. దీవించమని సెలవిచ్చాడంతే, దానిని ఎవడూ మార్చలేడు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎవడు నిన్ను ముట్టుకోలేడు, ఎవరు నిన్ను టచ్ చేయలేరు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి దేవుని నామానికి నిలబడి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. నీకు పిల్లలు పుట్టకుండా ఎవరైనా ఏదైనా చేస్తున్నారని ఏడుస్తున్నావేమో, నువ్వు వ్యాపారం పాడైపోవాలని ఎవరైనా ఏదైనా చేస్తున్నారని అనుకుంటున్నావేమో, లేకపోతే నీ కుటుంబం, నీ జీవితము, నీ సౌందర్యం పోవాలని, నీ శరీరం పాడైపోవాలని ఎవరైనా ఏదైనా చేస్తున్నారని భయపడుతున్నావేమో, దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఆయన అబద్ధికుడు కాడు. ఆయన నీకు మాట ఇచ్చాడు. ఎక్కడున్నవారు అక్కడే 2 చేతులు ఆకాశం వైపు చాపి, నీవు నా పక్షముగా ఉండగా నాకు విరోధి ఎవడు బాబు? హల్లెలూయా. అందరు 2 చేతులు పైకెత్తి, చేతులు పైకెత్తి వందనాలు యేసయ్యా అని చెప్పండి. నా పాపాలు క్షమించేసయ్యా. ఈ కొత్త సంవత్సరం ప్రతి నెల నూతన ఆశీర్వాదాన్ని దయచేయండి. నా పాపాలు క్షమించాను, నా ఇంటి వారు చేసిన పాపాలు క్షమించాను, నా కుటుంబం మీద ఏలుబడి చేస్తున్న పాపదోషము నివారించండి. నా చేయి పట్టుకోండి అయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థన చేయండి, అందరూ కేకలు వేయండి. దేవునికి పాడిని, పంటని, ఐశ్వర్యాన్ని, ఘనతను, రక్షణ భాగ్యాన్ని, మారు మనసు తగిన ఫలమును ఫలించేలాగా దేవుడు నీకు దాచిపెట్టినవన్నీ దయచేస్తాడు. చెర నుండి విడుదల, సమకూర్చి నడిపించబడుట, ఖ్యాతిని, మంచి పేరును ఆయన తెప్పిస్తున్నాడు. నమ్మిన వారందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. చెప్పి చేయకుండా ఉండటానికి, పశ్చాత్తాపడటానికి నరపుత్రుడు కాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. మరలా నీ వ్యాపారం ఎక్కడ ఎండిపోయిందో, ఎక్కడ ఆగిపోయిందో అక్కడే జీవవృక్షంలా నిలబడబోతా ఉంది. నీ సంసారం మరలా నిలబడబోతా ఉంది. నీ కుటుంబం మరలా కట్టబడబోతా ఉంది. ఇడిపోయే స్థితికి దిగజారిపోయిన శోధన, ఆ వేదన, దేవుడు దాన్ని దీవిస్తా ఉన్నాడు. చెట్టుకు నీరు పెట్టినట్టుగా, తోటకు నీరు పెట్టినట్టుగా మరలా జీవ నది నీ దగ్గరికి రాబోతావు. అందరూ నమస్కరించండి, తలలు వంచి కళ్ళు మూసుకొని, నీ జీవనది నాకు దయచేవావు. అందరు తలలు పైకెత్తండి, కళ్ళు మూసుకునండి. జీవానదిని మా హృదయములో ప్రవహింప చేయుమయా. జీవా
జీవనదిని మా హృదయములో ప్రవహింప చేయుమయా. హల్లెలూయా 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 ఆమేన్. మరొకసారి చేతులు పైకెత్తి జీవనదిని మా హృదయములో ప్రవహింప చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింప చే